అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని పెట్టుకున్నారు. మీరు ఎప్పటి తల్లి మనం కట్టాలంటేనే 8 ఏళ్ళు పట్టింది ఆ రోజు. ఈ రోజు వాళ్ళు ఫౌండేషన్ వేయలేదు. అయినా మేము ఇస్తామని చెప్పి ఇంటింటి తిరిగి ఫోటోలు తీసి మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబరు, మీకున్న ఆస్తి అన్నీ తీసుకొని తిరుగుతున్నాం. ఏ రకంగా ఇస్తారనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నారో ఒకసారి మీకు తెలియాలి. ఆ రోజున ప్రభుత్వము ఆ రోజు ఒంటరి మహిళ ఉంటే కూడా మనకు పింఛన్ ఇచ్చాం. మన కాన్షియన్స్ లో కొంతమందికి 2-3 వేల మందికి నా సొంతం డబ్బులు పెట్టి మిషన్లు ఇచ్చి కొంతమందికి ఆదుకునే ప్రయత్నం చేశాం. స్కూల్ పిల్లలకు ఆదుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు నా బర్త్డే నాడు, నా పుట్టినరోజు నాడు మాకున్నటువంటి అభిమానులు వ్యాసమండలు కొంతమంది స్కూళ్ళల్లో బ్యాగులు ఇచ్చి స్కూళ్ళల్లో బుక్కులు ఇస్తే స్కూల్ ప్రిన్సిపల్కి నోటీసులు ఇచ్చి వీళ్ళు నా బ్యానర్లు చింపేశారు. ఎక్కడ బ్యానర్ కట్టవద్దు, ఎమ్మెల్యే గారు బ్యానర్ చింపేసి కాలబెట్టేశాం. సరే, వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. నేను మీ అందరికి కూడా నేను ఎమ్మెల్యే ప్రభుత్వం లేకున్నా కానీ మీ ఎంబడి నేను ఉంటాను. ఎప్పుడు మీ సేవలు ఉంటాను, మీ కష్ట సుఖాలు ఆడుకుంటాను. ఆ రోజు వచ్చే నీళ్లు ఈ రోజు వచ్చే నీళ్లు మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆ రోజు నీటి సమస్య లేదు, ఈరోజు నీటి సమస్య. ఇలా ఇంటికి పోతే కుండల ప్రదర్శన స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళా ఆశ్చర్యం అనిపిస్తుంది. దగ్గర నీళ్ళు వస్తలేవు సార్ అంటే అదే రోజు అదే ఆఫీసర్లు అదే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఈ రోజు నీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి చేతగలక నీళ్ళు ఇవ్వలేకపోతాం. ఇప్పటికీ మహిళల్ని ఇంకా మోసం చేస్తాం.